డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు థర్డ్ డిగ్రీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిఐడి మాజీ ఏడీజీ పివి సునీల్ కుమార్కు నోటీసులు అందాయి. థర్డ్ డిగ్రీ కేసులో నోటీసులు ఇచ్చారు. గుంటూరు సిసిఎస్ సిట్ అధికారులు డిసెంబర్ 4న గుంటూరు సిట్ ఎదుట హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. చాలా సందర్భాల్లో తన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఎన్నో ఆరోపణలు చేశారు, ఎన్నో విమర్శలు చేశారు రఘురామకృష్ణరాజు. ఈ కేసుకు సంబంధించి సిట్ విచారణ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయంలో థర్డ్ డిగ్రీ కేసుకు సంబంధించి ఇప్పుడు సిసిఎస్ సిట్ నోటీసులు అందించింది. సిఐడి మాజీ ఏడీజీ పివి సునీల్ కుమార్కు నోటీసులు ఇచ్చారు. గతంలో ఆ కేసులో ఆయన ప్రధాన వ్యక్తిగా ఉన్నారు అంటూ ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలో తనను విపరీతంగా కొట్టారని, టార్చర్ చేశారని, అలాగే తనని టార్చర్ చేస్తూ ఒకరు వీడియో తీసి, అక్కడ ఉన్నటువంటి ఒక అధికారి వీడియో తీసి మరి వీడియో కాల్లో వేరే ఎవరికో చూపించారు. అప్పుడు అవతల ఉన్నవాళ్ళు వెరీ గుడ్ అంటూ మెచ్చుకున్నారని, అప్రిషియేట్ చేశారని, తనని చిత్రవధ చేశారు అంటూ రఘురామకృష్ణరాజు అప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అలాగే కొన్ని గాయాలను కూడా ఆయన చూపించారు. ఆయన పాదాల మీద ఆయనకి అయినటువంటి గాయాలను కూడా ఆయన చూపించే ప్రయత్నం చేశారు. అప్పుడు అసలు ఆ గాయాలన్నీ కూడా ఆయనే తగిలించుకున్నారు, ఆయనే కావాలని గాయాలు చేసుకున్నారు, ఆయన కావాలని ఈ ఆరోపణలన్నీ చేస్తున్నారు అంటూ అధికారులు ఆయన మీద తిరిగి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అధికార ప్రతిపక్షాల మధ్య అప్పుడు పెద్ద గందరగోళమే నెలకొంది వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ రావడం, ఎంత పెద్ద డ్రామా నడిచిందో మనం చూసాం. మొత్తం మీద ప్రభుత్వం మారిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ఒక సిట్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా విచారణ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. అతి త్వరలో ఈ కేసులో అసలు వ్యక్తులు బయటపడబోతున్నారు అంటూ టీడీపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది.